నమస్కారం బాబు. మేస్త్రి పని బాగా జరుగుతుందా? బాగానే జరుగుతుందండి. ఏంటి బాబు అమ్మాయి గారిని తీసుకొచ్చారు, ఏంటి విశేషం? ఈవేళ అమ్మాయి పుట్టినరోజు, మన వర్కర్స్ అందరికి పంచాలని స్వీట్స్ తీసుకొచ్చిందయ్యా. అలాగే బాబు. రామ్మా. ఏ వెంకట్రావు మీ అమ్మాయా? అవునండి, నా పేరు లలిత. ఈ రోజు నా పుట్టినరోజు. నాకు బాగా చదువు రావాలని ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఆశ్చర్యంగా ఉంది, మీ లలిత మా కవిత ఒకే రోజు పుట్టారా? బహుశా వీళ్ళిద్దరూ కూడబడుకుని పుట్టుంటారు. అమ్మా కవిత, లలితకి స్వీట్ పెట్టు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. పాపం అసలే తల్లి లేని పిల్ల, ఇప్పుడు తండ్రి కూడా పోయాడు. చిన్న ఎవరు చూస్తాడో ఏమో. ఎంత మంచోడో చూడు. మీరంతగా చెప్పాలా? మన బిడ్డని కాపాడిన దేవుడు ఆ వెంకట్రావు. ఆ దేవుడు కూతుర్ని మనం ఉండగా అనాథగా వదిలేస్తావా? కవితతో పాటు లలిత కూడా మన బిడ్డే. వాళ్ళిద్దరూ మన ఇంటికి 2 దీపాలు. కవితను లలితను సమానంగా చూసుకునే గొప్ప హృదయం నీకుందని నాకు తెలుసు పార్వతి. అలా చూడు. చూసారా మీ కూతుర్ని? అప్పుడే తన కూల్ డ్రింక్ లో సగం వాటి లలితకిచ్చి తన సొంతం చేసుకుంది. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. మేము స్కూల్ బయలుదేరుతున్నాం. గుడ్. చూడండమ్మా కవిత, లలిత, చదువులో గానీ గేమ్స్ లో గానీ మీ ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ లోనే రావాలి. అలాగే డాడీ. టాటా. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా జట్టు ర్యాకెట్లా బయలుదేరారు ఇద్దరును? ఈ రోజు మా కాలేజ్ స్పోర్ట్స్ డే డాడీ. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపించండి. ఆల్ గేమ్స్ లో గెలిచేస్తాం, విజయోత్సాహంతో ఊపిస్తాం, ప్రైజ్లన్నీ ఊదేస్తాం. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఝాన్సీ లక్ష్మి రుద్రం దేవి స్పోర్ట్స్ డేస్ లో గేమ్స్ బయలుదేరినట్టుగా ఉందమ్మా. ఆ చూడమ్మా కవిత. అబ్బా, నా పేరు లలిత డాడీ. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటానమ్మా. కన్ఫ్యూజ్ అవుతాను అనుకున్నాను, అయిపోయాను. అవునండి, వీళ్ళిద్దరి పేర్లు లలితారాణి కవితారాణి అని పెట్టడం వల్లే కన్ఫ్యూషన్ అంతా. కరెక్ట్. ఇక నుంచి నిన్ను లలిత, నిన్ను రాణి అని పిలిస్తే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే? ఓకే. ఆ పని చేయండి. మీ కన్ఫ్యూషన్ తోటి మా పేర్లు మేమే మర్చిపోతున్నాం. మమ్మీ 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 ఆకలేస్తుంది మమ్మీ. ఏమిటో ట్యూషన్ నుంచి ఇంత లేట్ గా వస్తున్నారు? సర్లే, వాళ్ళు పుట్టడమే చాలా లేట్ గా పుట్టారు, అందుకే వాళ్ళు అన్నింటిలోనూ లేట్. సరే, పిల్లలు ఎదురొచ్చారు, మంచి శకునం, బయలుదేరండి. శుభం. బాయ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. టాటా అక్క.
గుడ్ చూసారా డాడీ, ఇది షటిల్ కాక్ లో రాణి సంపాదించిన ప్రైజ్. గుడ్ ఇది లాంగ్ జంప్ లో లలిత సాధించిన ప్రైజ్. వెల్ ఇది టేబుల్ టెన్నిస్ లో రాణి కొట్టేసిన ప్రైజ్. గుడ్ ఇది డిస్క్ త్రో లో లలిత పట్టేసిన ప్రైజ్. వెరీ గుడ్. మరి ఈ కప్పు? రన్నింగ్ రేస్ లో రాణి సాధించిన కప్పు డాడీ. లేదు డాడీ, ఈ కప్పు కూడా లలితకే వచ్చింది. అబద్ధం డాడీ, రన్నింగ్ రేస్ లో నన్ను గెలిపించాలని కావాలని తనే కింద పడిపోయింది. కావాలని నేనేం పడలేదు. అబ్బా సైలెన్స్ అమ్మా. ఒక కప్పు కోసమే నీది అంటే నీదని వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కాబోయే మొగుడు కోసం కూడా ఈ సిగపొట్లు పట్టరు కదా. షూర్, డెఫినెట్లీ. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు చూసి పెళ్లి చేసేయండి డాడీ. దట్స్ ఆల్ ఫినిష్. మన బుర్రలకి తట్టని పరిష్కారం ఆ బుజ్జి వెదలకు తట్టింది. ఏమంటావు ఐరావతం? కర్మ, అది మన వంట మనిషి పేరండి. కాదు, టూ మచ్. అసలు ఈ పేర్లతోనే నా లైఫ్ సగం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అమ్మా, మొదలెట్టావా కచేరీ? నీకు బాగా నిద్ర పట్టాలని. కవిత, నీ పేరుతో కాలక్షేపం కోసం నేను రాసే కవితలు ఇంతకాలం నీకు తెలియకుండా ఎందుకు ఉంచానో తెలుసా? నా కవితలన్నీ పూర్తి కాగానే ఓ పుస్తకంగా అచ్చు వేయించి నీకు కానుగ్గా ఇవ్వాలని, నిన్ను థ్రిల్ చేయాలని అనుకుంటున్నానే. కవిత గారికి మీరీ మధ్య రాసిన వెన్నెల అనే గేయాన్ని భారతిలో చదివాను. ఇంతకు ముందు కవితల కంటే అదెంతో మధురంగా మనసుని కదిలించింది.